వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం కిచెన్లో చూడబోయే రెసిపీ మునగాకు పొడి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక చేతి నిండా పట్టుకుంటే వచ్చేంత బంచ్ వరకు నేను ఆకుల్ని సపరేట్ చేసి ఇలా నీట్గా శుభ్రంగా కడిగి ఒక పొడి టవల్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను. ఆకులలో ఉండే వాటర్ అనేది, ఆ తేమ అనేది మొత్తం అంతా ఆరిపోయేంత వరకు పెట్టాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ డే వరకు ఉంచాను. ఇప్పుడు పొడి తయారు చేయడానికి ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని దూరగా వేయించుకుంటున్నాను. అందులోకే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు ఒక్కొక్క టీ స్పూన్ మాత్రమే వేసుకుంటూ అన్ని పప్పుల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. పప్పులన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించితేనే పప్పు లోపలి వరకు ఫ్రై అవుతుంది. అవి ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేశాక వాటన్నింటినీ తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసి దూరగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ తీసి పెట్టిన ప్లేట్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఆకు క్వాంటిటీకి, ఆ పప్పుల క్వాంటిటీకి నాకైతే ఇన్ని మిరపకాయలు సరిపోతాయి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి ఒక 3 రెమ్మల వరకు కరివేపాకుని, మనం అలాగే ఎండపెట్టిన మునగాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నాకు ఇక్కడ మునగాకు ఒక పెద్ద కప్ అంతా వచ్చింది. ఆ ఆకంతా వేసేస్తున్నాను. సో అది ఒక 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకెక్కడైనా తేమ అనేది ఉంటే ఆ తేమ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకును పట్టుకుంటే ఇలా విరిగిపోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న మునగాకును ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేయండి. పౌడర్ అనేది ఇలా ఉంటే బాగుంటుంది. అందులోకే 10-12 వెల్లుల్లి తీసి తొక్కతోనే వేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా అందులో వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కోర్స్గా ఒక 2 సార్లు బ్లెండ్ చేశారంటే పౌడర్ అనేది ఇలా అవుతుంది. ఈ మునగాకు పొడి అన్నమైనా, దోశ అయినా, ఇడ్లీ అయినా దేంట్లోకైనా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్